ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. నా మందిరములో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము. ఈ వాక్యము అబ్రహాము జీవితంలో చాలా కీలకమైనటువంటి ఘట్టము. అబ్రహాముకు అప్పటికే 99 ఏళ్ళు. దేవుడు అతనికి సంతానాన్ని ఇస్తానని వాగ్దానము చేసి సుమారు 24 ఏళ్ళు గడిచింది. పిల్లలు లేరు, వయసుడిగిపోతుంది అనుకుని విచారించేటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. అంటే మన పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా సరే దేవుని యొక్క వాగ్దానం నెరవేరడానికి వయస్సు లేదా పరిస్థితులు అడ్డంకి కావు. దేవుని ఆలోచనలు ఆయనతో సహవాసంలో జీవించడము అంటే దేవుని పట్ల సంపూర్ణ విధేయతతో యథార్థతో ఉండటం. మన ప్రార్థనలకు ఆయన వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు. దేవుడు తన వాగ్దానాన్ని మరిచిపోడు. 24 సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. ఎప్పుడైతే అబ్రహాము లోతును విడిచిపెట్టాడో అప్పుడు దేవుడు అతని ఎడల తన వాగ్దానాన్ని నెరవేర్చడం జరిగింది. దేవుని శక్తిని అనుభవించాలి అంటే మనిషి వైపు నుండి విధేయత అవసరమని ఇక్కడ మనకు తెలుస్తుంది. నిందారహితంగా ఉండటం అంటే ఇది అసాధ్యం అనుకుంటాం, కానీ ఇక్కడ దీని అర్థం ఏమిటంటే దేవుని దృష్టిలో యథార్థంగా ఉండటం, లోక సంబంధమైన ఆలోచనల కంటే దేవుని చిత్తానికే ప్రాముఖ్యత ఇవ్వడం. దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తర్వాత వెంటనే అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడ్డాడు. దేవుని యొక్క సర్వశక్తిని గుర్తించినప్పుడు మనిషి చేసేటువంటి మొదటి పని ఆయనకు విధేయత చూపించడం. తన స్వశక్తితో ఏమీ చేయలేనని అబ్రహాము గ్రహించి దేవుని శక్తిని, ఆయన యొక్క శక్తికి పూర్తిగా లోబడటం మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మనం కూడా ప్రార్థించినప్పుడు దేవుని నుండి సమాధానం వెంటనే రాకపోవచ్చు. మనం నిరీక్షణ కలిగి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా తన ప్రణాళిక చొప్పున ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము వయస్సు 99 సంవత్సరాలు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం. అబ్రహాము తన శరీరము మృత్యుతుల్యమైనట్లు గ్రహించాడు. అంటే అప్పటికి ఆయన యొక్క వయసు అనేది ఉడికిపోయింది. పిల్లలను కనేటువంటి ఆ యొక్క పరిస్థితులు అనేవి లేవు. సరిగ్గా ఆ ఆలోచన, ఆ అబ్రహాము యొక్క ఆలోచన, ఆయన యొక్క వయస్సు, ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అవన్నీ బలహీనపడేటువంటి సమయంలో దేవుడు ప్రత్యక్షమై నేను సర్వశక్తిమంతుడను అని చెప్పాడు. అంటే మన బలం అయిపోయిన చోటే దేవుని యొక్క బలం మొదలవుతుంది. కాబట్టి మనం నిరీక్షణ కలిగి ప్రార్థిస్తూ ఉండాలి. కాబట్టి నిరీక్షణ కలిగి దేవుని వాగ్దానాల నెరవేర్పు కొరకు మనం కనిపెడుతూ ఆయన యొక్క సన్నిధిలో నిత్యము నడుస్తూ ఆయన యందు నిందారహితులుగా ఉండాలి అని. అప్పుడే దేవుడు తన వాగ్దానాలను మన యొక్క జీవితాలలో నెరవేరుస్తాడు. నెరవేర్చాలని ప్రార్థించే ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనంలో మీరు అబ్రహామునకు ప్రత్యక్షమైనటువంటి రీతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరు సర్వశక్తి గల దేవుడని మేము నమ్ముచున్నాము. లోకంలో మాకు ఏది అసాధ్యమనిపించినా మీ యొక్క శక్తికి సమస్తమును సాధ్యమని మేము నమ్ముతున్నాం ప్రభువా. అబ్రహాముతో మీరు చెప్పినట్లే నా జీవితంలో కూడా మీ సన్నిధిలో నడుచుకునే కృపను నాకు ప్రసాదించండి. నా ఆలోచనలు, నా మాటలు, నా కార్యాలు, నా క్రియలు అన్నీ కూడా మీ కళ్ళ ఎదుటే ఉన్నాయని స్పృహతో నేను జీవించేలా మమ్మల్ని నడిపించండి ప్రభువా. తండ్రి, నన్ను నిందారహితునిగా మార్చండి ప్రభువా.
మాలో ఉన్నటువంటి ఈ యొక్క పాపాలను, బలహీనతలను మీ పాదాల చెంత ఉంచుతున్నాము తండ్రి. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని పవిత్రపరచండి ప్రభువా. మీకు స్తోత్రాలు. మీ యొక్క వాగ్దానాలను పొందుకోవడానికి మమ్మను యోగ్యులుగా చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. అబ్రహాము వలనే మా జీవితాలలో కూడా మీ యొక్క అద్భుతాలను, ఆశీర్వాదాలను చూడాలని మేము ఆశపడుచున్నాము ప్రభువా. మా సమయం కూడా మీ చేతుల్లో ఉంది నాయనా. అబ్రహాము 99 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కూడా మీరు కార్యం చేసినట్లుగా మా యొక్క జీవితాలలో కూడా సరైన సమయంలో మీ చిత్తాన్ని నెరవేర్చమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.